వైద్య వృత్తిని మన పలువురికి వైద్యం అందించేటువంటి కార్యక్రమాన్ని మనం నిరాటంకంగా కొనసాగించవచ్చు అనే విషయంలో మన మధ్యన అంగీకారం ఉన్నది. ప్రభుత్వం కూడా ఇప్పటికే జీవో తెచ్చింది. సమస్య ఏంటంటే అది ఆచరణలోకి రావటం లేదు. ఎందుకు రావటం లేదు అంటే రకరకాలైన ఆక్షేపణలు. వాళ్ళు వైద్యులే కాదు, ఎందుకు చేయాలి, ఇట్లాంటి ఆక్షేపణలు చాలా ఉన్నాయి. ఈ ఆక్షేపణల నేపథ్యంలో మెల్లమెల్లగా ఈ చిక్కుముడిని విప్పి మళ్ళీ జీవోను ఆచరణలోకి పెట్టుకోవాల్సిన సందర్భం మనది. ఆ సందర్భం కోసం చాలా ఓపికగా ప్రయత్నం చేయాలి. దీంట్లో మనం తీసుకోవాల్సిన ప్రాథమికమైన జాగ్రత్త ఏంటంటే డాక్టర్లతో మనకు వైరుధ్యం లేదు అనేది మనకు స్పష్టత ఉండాలి. వైరుధ్యం లేదు, వైరుధ్యం మనం కోరుకోవద్దు. మనం వైరుధ్యాన్ని పరిష్కరించుకునే ప్రయత్నంలోనే మనం ఉండాలి. అది మన అవసరం, మన బాధ్యత కూడా. ఇది మనకు చాలా అవసరం. రెండోది, ప్రజలతో మనకు ఉండేటువంటి సంబంధాలను పెంచుకోవాలి. ప్రజలతో కలిసి ఉండాలి, మమేకం కావాలి. వాళ్ళ మద్దతుతో మళ్ళీ మరింతగా మనం ప్రభుత్వం నుంచి మన డిమాండ్ల సాధన కోసం మనం పూనుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అనేకమైనటువంటి అక్రమమైనటువంటి మనకు పద్ధతులు ఈ మధ్యకాలంలో మనం పత్రికల్లో వస్తున్నాయి, చూస్తున్నాం. అటువంటి వాటితో మనం కలవకూడదు, వాటికి దూరంగా ఉండాలి. అటువంటి వైద్యాన్ని అందించే ప్రయత్నాలు మనం అందులో భాగమైతే కావటానికి వీల్లేదు. ఇవి మనం చాలా స్పష్టంగా ఉంటే, నేను అనుకోవటం ఈ జాగ్రత్తలు మనం పాటించగలిగితే తప్పకుండా అనుకున్నటువంటి డిమాండ్ నెరవేరుతుంది, దాన్ని సాధించుకోవచ్చు. అది పెద్ద కష్టమైన పని కాదు. మనం ఐక్యంగా ఉండాలి, అది ఇంకొక అవసరం. ఆ ఐక్యతకు చాలా సంఘాలు వస్తుంటాయి. ఆ సంఘాలు ఒక గెలుపు దగ్గర కనబడుతున్నా కొద్ది సంఘాలు కూడా పెరుగుతాయి అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వెంటనే దీని నుంచి ఏదో ఒక ప్రయోజనం వస్తుందని ఆశించే వాళ్ళు ఉంటారు. అవన్నీ పక్కన పెట్టి ఎవరు ఏర్పడ్డా కలిసి పనిచేయటానికి ఐక్యవేదికగా రూపొందటం అయితే ఇవాళ అవసరం. నా దృష్టిలో ఈ జాగ్రత్తలు పాటించాలి. నేను ఇవాళ కేవలం సంఘీభావాన్ని ప్రకటించడానికి వచ్చాను. మాట్లాడటానికి కొత్తగా మాట్లాడేదైతే ఏం లేదు. చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ ప్రయత్నాలు కొనసాగిద్దాం. మనం అనుకున్నటువంటి డిమాండ్ను సాధించుకోవటానికి మన వంతుగా మనం అందరం కలిసి ఐక్యంగా ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.